శివుడికున్న మూడవ కన్ను మరి మానవుల మూడవ కన్ను రెండు ఒకటేనా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగారు మేడం. ఎందుకంటే మూడవ కన్ను అనగానే మనకి శివుడు, పరమశివుడు గుర్తొస్తారు అందరికీ కూడా. మనకి డౌట్ వస్తుంది, మనం జానులందరికీ కూడా మూడవ కన్ను తెరుచుకుంటుంది అన్నప్పుడు, అంటే పరమశివుడికి ఉన్న మూడో కన్ను, నాకు ఓపెన్ అయిన మూడో కన్ను ఒకటేనా అనే డౌట్ అందరికీ కలుగుతుంది. ఆ రెండు ఒకటే మేడం. ఎందుకంటే ఆ పరమశివుడు అందరిలో ఉన్నాడు. జీవుడే శివుడు అంటాం, మానవుడే మాధవుడు అంటాం. సో ఈ లోపల ఉన్న ఆత్మ, ఆ సర్వాత్మ, ఆ సృష్టి అంతా ఉన్న వ్యాపించి ఉన్న పరమశివుడు, పరబ్రహ్మము అంతా ఒకటే. అక్కడ బ్రహ్మాండంలో ఉన్నది ఇక్కడ పిండాండంలో ఉంటుంది, ఈ అండాండంలో పిండాండంలో ఉంటుంది. అంటే ఆ యొక్క పైలోకాల్లో ఏదైతే మనం ఊర్ధ్వలోకాల్లో ఉన్నటువంటి ఉన్నత ఆత్మలు, లేకపోతే పూర్ణాత్మలు, పరమాత్మలు, వారు ఏదైతే మనం ఒక సూచనప్రాయంగా చెప్పుకుంటూ ఉంటామో, ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ఐ, వాళ్ళ స్టోరీస్ కానీ మన గ్రంథాలలో అవన్నీ కూడా ప్రతి మనిషిలో కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ యొక్క వారి నుంచి జరిగిన సృష్టే కాబట్టి, ఆ పైలోకవాసుల నుంచే మన ఆత్మల సృష్టి జరిగింది. వారి యొక్క కోడింగ్ ప్రకారం ఎలా అయితే ఒక తల్లి తండ్రి వాళ్ళ జెనెటిక్ కోడింగ్ ప్రకారం వాళ్ళ పిల్లలు ఉంటారో, ఆత్మల సృష్టి కూడా ఆ పూర్ణాత్మల నుంచి జరిగింది. సో అలాంటి మనలో కూడా నిక్షిప్తమై ఉన్నాయి. మూడవ కన్ను ప్రత్యేకంగా, ఈ మూడవ కన్ను అంటే ఈ చర్మచక్షువులు, ఈ యొక్క బాహ్యంగా ఉన్నటువంటి మన రెండు కళ్ళు కూడా ఓన్లీ మనకు కొన్ని మాత్రమే గోచరంగా ఉంటాయి. అంటే ఈ భౌతికంగా ఉన్న వాటిని మనం చూసి ఆనందిస్తాం, ఈ ప్రకృతి అందాలను చూసి ఆనందిస్తాం. కానీ కొన్ని ఈ కంటితో చూడలేము, అగోచరంగా ఉంటాయి. జగచ్చక్షువు, దివ్య చక్షువు అంటారు, లేకపోతే దాన్నే జ్ఞానచక్షువు అంటారు, దానినే మనం ఇంకా దివ్య దృష్టి అని కూడా, దివ్య దృష్టి అని అంటాము, అంతర్నేత్రము అంటాము. కాబట్టి అవన్నీ పర్యాయ పదాలే. సో ఈ థర్డ్ ఐ అనేది అందరికీ ఉంటుంది. ఒక ధ్యాని తన ధ్యాన సాధనలో ఈ యొక్క మూడవ కన్నుని ఓపెన్ చేసుకుంటాడు, అది మేల్కొల్పుకునేట్లు చేస్తాడు. లేకపోతే అది మూసుకొని కళ్ళు మూసుకొని మనం ఉంటే ఏమీ అగోచరంగా ఉంటుందో, మూడవ కన్ను తెరవని వాళ్ళకి ఏమీ కనిపించవు. వాళ్ళు ఏ లోకాలు ఉన్నాయంటే ఈ లోకం తప్పితే వేరే ఏ లోకాలు లేవంటారు. తర్వాత మరణాంతర జీవితం ఉందా అంటే వాళ్ళకి ఏం లేదు, మరణాంతర జీవితం లేదు, నాకు భౌతిక శరీరం ఉంది, భౌతిక శరీరం చచ్చిపోయిన తర్వాత ఇంకేమీ లేదు అంటారు. కానీ మూడవ నేత్రం తెరుచుకున్న వాళ్ళకి ఇవన్నీ సత్యాలుగా గోచరిస్తాయి, ఎందుకంటే వాళ్ళు దర్శించగలరు. సో మనం కొన్ని దేవతామూర్తులు మనం చూస్తుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తిని చూస్తే ఆయన దగ్గర రెండు ఆయుధాలు ఉంటాయి, రెండు ఉంటాయన్నమాట. ఒకటి చక్రము, ఒకటి శంఖము. ఈ రెండు కూడా మన యొక్క మూడవ కన్నుకి సంబంధితంగా ఉన్నటువంటి అంశాలే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎలా రిలేట్ చేసుకోవచ్చు అంటారు? చక్రం అనేది సుదర్శన చక్రం కదా, ఆ సుదర్శన చక్రమే మూడవ కన్ను. ఇది శంఖం అనేది దివ్య నాదం అన్నమాట. ఈ మూడవ కంటి ద్వారా రెండు అనుభవాలు ఒక ధ్యాన సాధకుడికి కలుగుతాయి. ఒకటి దివ్య దృశ్యాలు కనిపించడం, అంటే అలౌకికమైనటువంటివి, ఈ లోకంలో లేనటువంటి ఎన్నో విషయాలు గోచరం అవుతాయి. సత్యాన్ని కూడా దర్శిస్తారు. అసలైన సత్యం ఈ మూడవ కంటితో మనం దర్శించగలుగుతాం. రెండవది దివ్య నాదాలు, అంటే ఈ చెవులతో వినపడే శబ్దాలు కాదు. ఎలానో మనం చెప్పుకుంటూ ఉంటాం, ఎన్నో ఈ వేదాలు ఉపనిషత్తులన్నీ కూడా విన్నారు, శృతి చేయబడినవి, మీ పేరే. సో ఇవన్నీ వినపడ్డాయి, విన్నారు, దివ్య నాదాలు, అవన్నీ కూడా ఒక డివైన్ వైబ్రేషన్స్, అవన్నీ కూడా వినపడతాయి. మన మూడో కంటికి రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ రెండే కాకుండా ప్రధానమైన రెండు, దివ్య దృష్టి, దివ్య శ్రవణము.
ఒకటి శంఖము, ఒకటి చక్రము, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ధ్యాన సాధకుడికి వాళ్ళకి రియలైజ్ అవుతారు. ఎందుకంటే ఆ విష్ణుమూర్తి అంతటా వ్యాపించినాడు, అందరిలో ఉన్నాడు. ఆ విష్ణుమూర్తి మహావిష్ణువు అంతటా ఉన్నారు. అంతటా ఉన్నారంటే మా అందరిలో కూడా ఉన్నట్టే. అలానే పరమశివుడు, మనం చెప్పుకునే దేవతా స్వరూపాలన్నీ కూడా అంతే. ఇప్పుడు ఒక ధ్యానం చేసిన తర్వాత ఏ స్థాయిలో అతనికి మూడో కన్ను తెరుచుకుంటుందంటారు? ఒక సాధన పరిపక్వత స్థితి వచ్చిన తర్వాత అది ఒక ధ్యాన ఫలం అన్నమాట. అంటే వారు ఈ ద్వంద్వాలని దాటి వెళ్ళగలగాలి. మన విశుద్ధం వరకు ద్వంద్వాల్లో ఇరుక్కునే ఉంటాం. ఇదొక గొప్ప అంతర్ప్రయాణమే. ఆ షట్చక్రాల ఒక్కొక్కటి ఛేదించుకుని ఊర్ధ్వముఖంగా వెళ్ళే ఆ శక్తి ఈ విశుద్ధాన్ని దాటాలన్నమాట. విశుద్ధం వరకు మనం డ్యువాలిటీలో ఉంటాం, ద్వంద్వాల్లో నలిగిపోతూ ఉంటాం. అన్నిటికంటే ఇక్కడ బాగా నలిగిపోతుంటాం విశుద్ధంలో ఉన్నప్పుడు. అక్కడ మదనం జరుగుతుంది. ఎలా అయితే సాగర మదనం చేశారో రాక్షసులు దేవతలు, అలా జరిగిన తర్వాత ఆ యొక్క ఫైనల్గా దానిలో కూడా మనం ఓర్పు సహనము మన యొక్క సాక్షిభావంతో ఉన్నప్పుడు ఆ సాధకుడు ఉద్ముఖంగా వెళ్ళి ఈ యొక్క అంతర్నేత్రము, మూడవ నేత్రం, దాన్ని ఓపెన్ చేసుకోగలుగుతారు. సో ఖచ్చితంగా అది ఒక ధ్యాన సాధకుడు చాలా చక్కగా శ్రద్ధగా ధ్యాన సాధన చేస్తే ఈ ఫలం లభిస్తుంది. అయితే సార్, ఇప్పుడు ఈ థర్డ్ ఐ ఓపెన్ అయిన వాళ్ళు అంటే ఎలా ఉంటారు? ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు జరగబోయేది జరిగింది, ఏం జరుగుతుందో తెలిసిపోతుంది అని అంటూ ఉంటారు. అదంతా నిజమేనంటారా? అంటే అలా ఉపయోగించుకునే వాళ్ళు ఉంటారు. భూత భవిష్యత్ వర్తమాన కాలం. రైట్. మనం వీరబ్రహ్మేంద్ర స్వామి గారి నుంచి విన్నాము. సో అది సత్యమే. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ప్రతి ఒక్కటి కూడా ఎక్కడో ఉన్న వాటిని ఇక్కడి నుంచే దర్శించి చెప్తుంటారు. ఎందుకంటే అది ఈ యొక్క మూడవ కన్ను యొక్క ఫంక్షన్. అది వాళ్ళు ట్యూన్ చేసుకున్నారు. అది ఎలా ఉపయోగించుకోవాలో అలా వాళ్ళు ఉపయోగించుకుంటారు. కానీ కొంతమంది ఈ యొక్క అనుభవాలతో వాళ్ళకి సంబంధం లేదు. ఈ మూడవ కన్నుని వేరే పర్పస్ కోసం ఉపయోగించుకుంటారు. అది వాళ్ళది జ్ఞానం కోసం, జ్ఞాన సముపార్జన కోసం ఉపయోగించుకుంటారు. అంటే సత్యాన్ని దర్శిస్తారు. అంటే ఈ మూడవ కన్ను తెరుచుకున్న వాళ్ళకి కొంతమందికి ఏ అనుభవాలు రావు, ఏ దర్శనాలు జరగవు. కాకపోతే వాళ్ళు సత్యాన్ని అర్థం చేసుకుంటారు, ఆకలింపు చేసుకుంటారు, అవగాహన చేసుకుంటారు. ఎలా అంటే నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మను, నేను దివ్యాత్మను, ఆ ఊర్ధ్వలోకాల నుంచి వచ్చాను.